దిశగా అడుగులు వేశాం మేము. కర్నూలు న్యాయ రాజధానిగా పెట్టాలనుకున్నాం. శ్రీబాగ్ ఒడంబడిక మెడ్రాస్ ప్రెసిడెన్సీ నుంచి చూస్తే కొన్ని సంవత్సరాలు, కొద్ది రోజుల పాటు కర్నూలు రాజధానిగా ఉండేది. హైదరాబాద్ తెలంగాణ ఎప్పుడైతే జాయిన్ అయిందో, భాషా ప్రవక్త రాష్ట్రాల కింద ఎప్పుడైతే ఆవిర్భావం చెందిందో, అప్పుడు హైదరాబాదుకు అవకాశం ఇస్తూ అప్పటిదాకా కర్నూలు రాజధానిగా ఉన్న ప్రాంతాన్ని అప్పుడు శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం అక్కడ హైకోర్టు పెట్టాలని చెప్పి ఒక ఒప్పందం కుదిరింది. దాన్ని గౌరవిస్తూ కర్నూలును న్యాయ రాజధానిగా పెట్టాలనుకున్నాం. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగించాలని చెప్పి కూడా నిర్ణయించాం. తీసేయాలనుకోలేదు, ఎప్పుడు కూడా సాధ్యం కాదు. కాబట్టే మోస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్ తీసుకొచ్చినాం. మా ఆలోచనలలో ఎక్కడా కూడా అమరావతిని నిర్లక్ష్యం చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రాంతంలో 5 ఏళ్ల పాటు రైతుల కౌలును పెంచినాం. రాజధానిలో ఇచ్చే పెన్షన్లు 5,000 కూడా మేము తీసుకుపోయినాం. ఈ ప్రాంతంలో ప్రజలకు మంచి చేయాలని, రైతులకు మంచి చేయాలని చేస్తాం. ఇవన్నీ కూడా మా ఆలోచన అంతా కూడా ఆచరణాత్మక ఆలోచనలు, మోస్ట్ ప్రాక్టికల్ ఆలోచనలు, సాధ్యమయ్యే ఆలోచనలు. ప్రభుత్వం తన బాధ్యతగా ప్రజలకు చేయాల్సిన ప్రతి మేలు కూడా చేస్తూ, ప్రభుత్వం మీద, ప్రజల మీద అప్పుల భారం మోపకుండా అతి తక్కువ పెట్టుబడితో విశాఖపట్నంలో ఆల్రెడీ అక్కడే ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కు కాస్త మెరుగులు దిద్ది అదనంగా కొన్ని భవనాలు కడితే చాలు, ఒక గ్రోత్ ఇంజిన్లా మారుతుంది. దీనికోసం కేవలం 10,000 కోట్లు ఖర్చు పెడితే చాలు. అది కూడా ఒకేసారి పెట్టాల్సిన అవసరం లేదు. సంవత్సరానికి 2,000 కోట్లు చొప్పున 5 ఏళ్లలో పెడితే చాలు. ఆటోమేటికలీ విశాఖపట్నం ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి వెళ్ళిపోతుంది. ఒక గ్రోత్ ఇంజిన్ తయారవుతుంది. చదువుకున్న మన పిల్లలకు ఎక్కడికెక్కడికో, చెన్నైకో, బెంగళూరుకో, హైదరాబాద్కో ఇలాంటి నగరాలకు పోవాల్సిన అవసరం లేకుండా మనకు కూడా ఒక మహానగరం తయారవుతుంది అని చెప్పి ఆరాటపడ్డాం. కానీ దీని మీద చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎల్లో మీడియా వాళ్ళ ముఠా కేవలం వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ బినామీలు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళు కొనుగోలు చేసిన ల్యాండ్ రేట్లు పెంచుకునే దానికోసం చెప్పని అబద్ధాలు లేదు. అంత దారుణంగా విషపూరిత ప్రచారాలు చేశారు. నిజంగా నేను చెప్తా ఉన్నాను, నాకు సంకుచితమైన ఆలోచన నాకు గన ఉంటే రాయలసీమలోనే రాజధాని పెట్టేవాడిని. విశాఖపట్నంకి ఎందుకు పెట్టాలా? విశాఖపట్నంలో ఎందుకు పెట్టాలా? నాకు నిజంగానే సంకుచితమైన ఆలోచనే కనుక ఉండింటే అసలు నేను ముఖ్యమంత్రి కాకమునిపై ఇక్కడ చంద్రబాబు నాయుడు భూములు కొనలా, ఇల్లు కట్టలా. కానీ జగన్ ఇక్కడే భూమి కొన్నాడు. ఈ సొంత ఇల్లు, సొంత భూమి నేను కొన్నా. నాకే నిజంగా సంకుచితమైన ఆలోచనే ఉండింటే అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్గా ఎందుకు చేస్తాను? చేయాల్సిన అవసరం ఏముంది? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నాన్ని రద్దు చేసినట్టు,
ఇవాళ చంద్రబాబు నాయుడు గారు న్యాయ రాజధానిగా కర్నూలు రద్దు చేసినాడు. పోనీ అమరావతిలో 2 లక్షల కోట్లు ఎప్పుడు పెట్టగలడో చెప్పగలడా? ఎక్కడి నుంచి తెస్తాడో ఈ డబ్బులు చెప్పగలడా? ఒక సాధ్యం కానిది కళ్ళ ముందే అందరికీ కనిపిస్తా ఉంది. దానికోసం అని చెప్పి ఒక భ్రమ కల్పిస్తూ స్కాములు చేస్తూ ఫ్యూచర్లో కూడా రాష్ట్రానికి ఒక గ్రోత్ ఇంజిన్ అనేది లేకుండా చేస్తా ఉన్నాడు. ఫ్యూచర్లో కూడా రాష్ట్రం అటువైపున హైదరాబాద్ పెరుగుతూ ఉంటుంది, అటువైపున బెంగళూరు పెరుగుతూ ఉంటుంది, అటువైపున చెన్నై పెరుగుతూ ఉంటుంది. కానీ మన రాష్ట్రం మాత్రం ఫ్యూచర్లో కూడా పెరగనివ్వకుండా చంద్రబాబు నాయుడు రాష్ట్రం మీద కుట్ర చేస్తా ఉన్నాడు తన స్కాముల కోసం. నేను అడుగుతా ఉన్నా, ఒకవైపున ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టడం అసాధ్యమని చెప్పి ఒకవైపున కనిపిస్తా ఉంటే, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా చేయాల్సిన పనులు